అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్న సీఐటియు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌తో పాటు అంగన్వాడీ నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామిక చర్య అని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ మండల నాయకురాలు కట్టా రాధా అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించి వేతనాలు పెంచాలని కోరుతూ స్థానిక ఐసీడీఎఫ్ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ కిరణ్‌కు సోమవారం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు 18,000 వరకు వేతనాలు పెంచుతామని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, హామీల అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని అన్నారు. సమ్మె కాలపు వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ అరియర్స్, పీఆర్సీ అరియర్స్ తదితర బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల అంతా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇద్దరికి ఒకేసారి సెలవు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మండల నాయకులు కృష్ణవేణి, రాజేశ్వరి, లక్ష్మి, విజయ, మొత్తమ్మ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంతో ప్రజలు 10 గంటలు దాటితే రోడ్ల మీదకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట తరగతులను అమలు చేయాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత, చిన్నారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్ 23వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత అంగన్వాడీలకు కూడా నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత సంవత్సరం అంగన్వాడీలలో ఈ ఒంటిపూట బడులు విధానాన్ని అమలు చేయగా ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 5,008 అంగన్వాడీ కేంద్రాలను సంక్షేమ అంగన్వాడీ కేంద్రాలుగా ఆధునీకరించడానికి నిర్ణయం తీసుకుందని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అప్గ్రేడేషన్ కోసం కేంద్రం 30 కోట్లను కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు.